నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న రిలీజ్ అయినటువంటి ఒక సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి హీరో సినిమాలు ఏమో చతికిలబడ్డాయి. కానీ చిన్న హీరోలు చాలా అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఒక నిబ్బికి సంబంధించినటువంటి లవ్ స్టోరీ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఎందుకు ఫ్లాప్ అయినాయి ఈ సినిమాలు, ఎందుకు హిట్ అయింది లిటిల్ హార్ట్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన నిన్న లిటిల్ హార్ట్ సినిమా నిన్న రిలీజ్ అయిన సినిమా మొన్న ప్రీమియర్ షోలు వేశారు. నిన్న చూద్దామంటే నాకు టికెట్స్ దొరకల ఏ థియేటర్లో కూడా. అంటే థియేటర్లన్నీ కూడా ఆక్యుపై చేసేసింది మొత్తం. ఘాటి ప్లస్ మద్రాసి, లిటిల్ హార్ట్స్ తక్కువ థియేటర్లు ఇచ్చారు. కానీ లిటిల్ హార్ట్స్కి అయితే అసలు టికెట్ దొరకలేదు నాకు. ఈ రోజు నేను మార్నింగ్ షోకి వెళ్ళాను 10:50కి. అది కూడా హౌస్ఫుల్ అయిపోయింది. అంటే మౌత్ టాక్ ఎంత స్పీడ్గా పనిచేస్తుంది, సినిమా టాక్ ఎంత ఫాస్ట్గా జనాలకు చేరుతుంది అనేది ఉదాహరణ ఈ లిటిల్ హార్ట్సే. చాలా తక్కువ బడ్జెట్తో చేసిన సినిమా ఇది. మద్రాసి కానీ ఘాటి కానీ పెద్ద బడ్జెట్తో అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాలు అవి. ఎందుకంటే మురుగదాస్ అంటే సల్మాన్ ఖాన్తో సికిందర్ చేశారు, రజనీ ఇలాంటి సినిమాలు చేసిన మురుగదాసు. మరి ఎందుకని ఆయన గ్రాఫ్ ఇలా పడిపోతుంది అర్థం కావట్లేదు. అంటే సినిమాలో కంటెంట్ లేకపోవడం, హీరోయిజం ఎలివేషన్ సరిగా లేదు. మద్రాసిలో అతనికి ఏదో డిఫెక్ట్ పెట్టారు. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు చచ్చిపోవడంతో అతను సైకలాజికల్గా డిప్రెషన్లోనే అయిపోయి ఒక చిన్న జబ్బులాగా వచ్చేసి తలకి ఇలా కొట్టుకుంటాం ఇలా పెట్టారు. అది అంటే గజనీలాగా చేద్దాం అనుకున్నాడు, తెలియదు. కానీ మొత్తానికైతే దాన్ని కూడా ఆసక్తికరంగా తీస్తే ఇబ్బంది ఉండేది కాదు. అది అక్కడ ఫెయిల్యూరు. అక్కడ అనుష్కని పెట్టుకుని ఇక్కడ కూడా నేల విడిచి సాము చేశారు. ఏదో పుష్పలాగా చేద్దాం అనుకున్నారు, కానీ పులిని చూసి నాకు వాత పెట్టుకున్నట్టుగా ఘాటి కూడా అయిపోయింది. ఈ లిటిల్ హార్ట్ చూసుకుంటే అసలు ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు నేను వచ్చిన సినిమాల్లో లిటిల్ హార్ట్స్ మీద. కానీ ఈ సినిమాని కానీ కథ కానీ ఎంచుకున్న కథాంశం ఇది 2015లో కథ మొదలయ్యి 2021తో ముగిసే కథాంశాన్ని ఎంచుకున్నారు వీళ్ళు. అదేంటంటే టీనేజ్ లవ్ స్టోరీ. అట్లా తీసుకుని దీన్ని చక్కగా ఆసక్తికరంగా మలచడం, ఆ కామెడీ కానీ ఇవన్నీ కూడా పెద్ద అసెట్ అని చెప్పాలి ఈ సినిమాకి. అయితే గతంలో కూడా చూసుకుంటే మనం ఏదైతే లిటిల్ హార్ట్స్కి సంబంధించినటువంటి ఒక హీరో ఎవరైతున్నారో 90s క్లాస్ సంబంధించి మనం చూసాం. ఏదైతే శివాజీ చేసినటువంటి ఒక ఆ యొక్క సిరీస్ కూడా చాలా పెద్ద హిట్ అయిందని చెప్పుకోవాలి. సో అక్కడి నుంచి చిన్న ఏమంటారు అనమాట, ఇప్పుడిప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడే ఒక అడల్సెంట్ ఏజ్ దాటిన తర్వాత చిన్న హీరో అని చెప్పేసి అనుకోవాలి. సో ఆ హీరోయిన్ కూడా మనకు తెలిసింది చాలా చిన్న హీరోయిన్ అని చెప్పి. సో వీళ్ళిద్దరితో పోల్చుకుంటే అటు పక్కన చూసుకుంటే అనుష్క కావచ్చు, లేదంటే మనకు మనం చూసుకుంటే శివకార్తికేయన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా స్టార్డమ్ ఉన్నటువంటి వాళ్ళు. సో నిజంగా ప్రేక్షకులు కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమాను ఆదరిస్తారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? ఎందుకంటే స్టార్ డైరెక్టర్స్ కూడా చూసాం. మీరు ఇందాక అన్నట్టు మురుగదాస్ ఒక పక్క, క్రిష్ ఒక పక్క, ఇక్కడికి వచ్చేసరికి సో నిజంగా ప్రేక్షకులు ఎవరిని ఆదరిస్తారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి అనుకోవచ్చు. 100% అండి. ఇప్పుడు అఖిల్ అనే పాత్ర మౌళి తనూజ్ ప్రశాంత్ హీరో. అప్పుడు 90sలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన కుర్రాడు. శివాని నాగారం అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్తో తెలుగు అమ్మాయి చేసింది. ఇక వాడు కుర్రవాళ్ళు ఎంసెట్ కోచింగ్ టైంలో 2015లో ఎంసెట్ కోచింగ్కి వెళ్ళటం కానీ అక్కడ లవ్ మొదలైన సినిమా ఇది. కేవలం లవ్ స్టోరీనే, కథాపరంగా చెప్పుకుని లవ్ స్టోరీ. కానీ ఆ లవ్ స్టోరీని కామెడీ మిక్స్ చేయడం కానీ, మరి దానికి ఎడిటింగ్, క్రిస్పీ ఎడిటింగ్ కానీ, పాటలు కానీ, కాత్యాయని నన్ను లవ్ చేయవే అనే సాంగ్ దాన్ని ఎడిటింగ్ చేసిన విధానం, ఆ పాట కూడా నవ్వు తెప్పిస్తుంది. పాటకు ముందు లీడ్ సన్నివేశాలు కూడా నవ్వు తెప్పిస్తాయి. పాట మంచి హిట్ అయింది పాట కూడా. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ ముఖ్యంగా ఏంటంటే నిబ్బి లవ్ స్టోరీ. ఇతని ఫ్రెండ్స్ ఉంటారు. మధు అనే కుర్రాడు పాత్ర. ఆ కుర్రాడు ఇతని కన్నా సీనియర్, అఖిల్ కన్నా సీనియర్. ఆ కుర్రాడిని అంకుల్ అంటాడు, ఫ్రెండ్ అయినా కానీ, ఎందుకంటే నువ్వు సీనియర్ కాబట్టి అంకుల్ అంటాడు. అలాంటిది తను ప్రేమించిన అమ్మాయి, ఇప్పుడు ఈ కాత్యాయని అనే అమ్మాయి తను ప్రేమించిన అమ్మాయి చెప్పుద్ది, ప్రేమ ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు నీకన్నా నాకు వయసు 33 ఏళ్ళు, నేను పెద్దదాన్ని అని చెప్పుద్ది. దాంతో ఆంటీని ప్రేమిస్తున్నవారు అని చెప్పి ఒక ఫ్రెండ్ అంటాడు. అంటే అక్కడే ఒక ట్విస్ట్ పెట్టాడు, చిన్న ట్విస్ట్ పెట్టాడు. తనకన్నా వయసులో 3 ఏళ్ళు పెద్దదైన అమ్మాయిని ప్రేమించడం కానీ. అలాగే అక్కడ శివాజీని పెట్టారు, ఇక్కడ రాజీవ్ కనకాలను పెట్టారు. ఇక్కడ తర్వాత అనితా చౌదరిని తల్లిగా పెట్టాడు ఈ కుర్రాడికి. రాజీవ్ కనకాల, అనితా చౌదరి ఇక్కడ పేరు. అక్కడ కాంచి, కీరవాణి గారు ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంచి ఆ హీరోయిన్ తండ్రి గాను, సత్యకృష్ణ తల్లిగాను చేశారు. అక్కడ ఇద్దరు ఆడపిల్లలాగా అక్క చెల్లెళ్ళు, ఇక్కడ అన్న తమ్ముడు. వీళ్ళు కూడా చిన్నపిల్లల్లో కూడా ట్విస్టులు. అట్లా సినిమాని క్రిస్పీగా 2 గంటల 7 నిమిషాల సినిమా మొత్తం హిలేరియస్ కామెడీ. చిన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హిలేరియస్ కామెడీ. ఆ క్రిస్పీగా టైట్గా సినిమాను చూపించడం కానీ, ఎక్కడ వేస్ట్ సన్నివేశాలు లేకుండా పంచి డైలాగులతో సందర్భాలను బట్టి అంటే రిఫ్లెక్ట్ అవుద్ది. మన జీవితంలో జరిగే సన్నివేశాలాగా ఉంటాయి. మన అమ్మా నాన్నతో మనం ఎలా బిహేవ్ చేసేవాళ్ళం, మన లవర్తో మనం ఎలా బిహేవ్ చేస్తాడు, ఇవే ఉంటాయి సినిమాలో. సో ఓవరాల్గా చూసుకుంటే 3 సినిమాల మధ్య ఖచ్చితంగా చిన్న సినిమాలే గెలిచిందని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఎప్పటికైనా సరే అటు హీరోలు కావచ్చు, లేదా హీరోయిన్లు కావచ్చు, లేదా డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళెవరితో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులు ఎవరైతున్నారో మంచి కంటెంట్కి ఆదరిస్తారు అని చెప్పేసి అంటే తప్పులేదంటే ఏమంటారు? 100%. ఇప్పుడు థియేటర్కి జనం రావట్లేదు అంటున్నారు. సినిమా రిలీజ్ అయింది అక్కడ ఒక్క రోజులోనే మౌత్ టాక్ అంత స్పీడ్గా స్ప్రెడ్ అవటం. రివ్యూల పరంగా చూసుకుంటే రేటింగ్ పరంగా 2.75 ఇచ్చారు. చివరిలో ఆ
అఖిల్ అనే పాత్రతో చెప్పించారు. ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చారంటే మీ మీద ఒట్టి అని చెప్పి ఒక డైలాగ్ కూడా చెప్పించారు. మొత్తం రివ్యూలు కూడా పాజిటివ్గా ఇచ్చినా కానీ రేటింగ్ ఇవ్వడానికి మొహాట పడుతున్నారు చాలా వరకు వెబ్సైట్ల వాళ్ళు. మనం 1.25 ఇస్తే ఎక్స్ట్రా ఇస్తే వీళ్ళేదో బాగుపడిపోతారు అనుకుంటారేమో కానీ చాలా వరకు రివ్యూలు 2.75 రేటింగ్ ఇచ్చారు. అంటే బాగుందని అక్కడికి ఇస్తే అదే ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నిజానికి మనకి ఈ సినిమాకి అయితే 3.25 ఇవ్వచ్చు రేటింగ్. అక్కడ పొదుపుగా ఇచ్చారనిపించింది నాకైతే. ఎందుకంటే అది చాలా క్రిస్పీగా డైరెక్షన్ చేసిన విధానం కానీ వీళ్ళు నటించిన విధానం. ఆ మౌలి తనూజ్ అనే కుర్రాడు అక్కడ 100% మెప్పించాడు, ఇక్కడ 200% మెప్పించాడు. అతను వన్ మ్యాన్ షో లాగా సినిమా నడిపాడు. అలాగే శివాని నాగారు అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చిన అమ్మాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సినిమాల్లోకి వచ్చింది. కాకతాళింగ్ వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లాగా జాబితాలోకి వెళ్ళిపోయింది. ఈ సినిమాతో ఇంకా అందరూ అమ్మాయిని సంప్రదించే పరిస్థితి ఉంది. అద్భుతంగా యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. అయితే నిన్నగాక మొన్న ఇంకొక సంఘటన కూడా చూసాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో సరైనటువంటి ప్రేక్షకులు లేరు, ఎటువంటి మంచి సినిమా వచ్చినా సరే ఆదరించడం లేదని చెప్పేసి ఒక సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను వెళ్ళినటువంటి థియేటర్కి 10 మంది వచ్చారని చెప్పి తను సినిమా ఫ్లాప్ అయితే చెప్పుతో కొట్టుకుంటా అని చెప్పి ఆ 10 మంది కూడా బాగుందన్నారు, కానీ సినిమాకి ఎవరు రావట్లేదని చెప్పి చెప్పుతో కొట్టుకొని ఆ వీడియో పెద్ద హల్చలేదని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు ఈ సినిమాని చూస్తే ఏమంటారు? సో ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్యన ఎలా చూడొచ్చు అంటే త్రిగుణధారి బార్బరిక్ అనే సినిమా డైరెక్టర్ థియేటర్లో 10 మంది ఉన్నారు అంటే కారులోని ఏడుస్తూ ఫోటో పెట్టి చెప్పుతో కొట్టుకోవడం, ఈ సినిమా బాగుండకపోతే చెప్పుతో కొట్టుకున్నాను కాబట్టి చెప్పుతో కొట్టుకున్నాను అంటాం. అంత చేసినా కానీ జనం చూడాలి. మరి ఇక్కడ కంటెంట్ బ్రహ్మాండంగా ఉంది. మరి దీనికి ఎందుకు వెళ్తున్నారంటే సినిమాలో కంటెంట్ అది ఖచ్చితంగా టాలెంట్ ఉన్నాడు, చాలా కొత్త టాలెంట్ చాలా ఉంది. ఆ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు 90s సినిమాలో ప్రూవ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమాతో రాజేష్ హాసన్ డైరెక్టరే, కానీ ఆయన ఈ సినిమాకి నిర్మాతకి ఎందుకు మారారో తెలియదు మనకి. సాయి మార్తాండ్ ఎందుకు పెట్టినాడో తెలియదు. ఒక ఎదుగుతున్న డైరెక్టరు తనే నిర్మాతగా మారి సినిమా చేయటం, ఈటీవీ విన్నోళ్ళు దీని వెనకాల ఉండటం, మొత్తానికి ఈ సినిమా మళ్ళీ బన్నీ వాసు లాంటి వాళ్ళు దీన్ని రిలీజ్ చేయటం, ఇవన్నీ కూడా ఒక చిన్న సినిమాకి పెద్దపీట వేశారు. ఆ పెద్దపీటను కూడా జనం ఆదరిస్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఫ్రైడే పోస్ట్ మార్టంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందుకని ఇట్లాంటి చిన్న సినిమాలు హిట్ అయితే మళ్ళీ 10 మంది ఇట్లాంటి సినిమాలు చేసే అవకాశం ఉంది. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు కూడా. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో ఎవరో చెప్పలేరు కాబట్టి అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఈ సాయి మార్తాండ్ తను ప్రూవ్ చేసుకున్నాడు. మొన్న 90s సినిమాతో రాజేష్ హాసన్ తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ మధ్యన కోర్టు సినిమాతో మరి చిన్న సినిమాకు వచ్చి పెద్ద హిట్ అయింది. అంటే పాత్రలు ఇస్తే ఎంత బాగా యాక్ట్ చేస్తారంటానికి ఉదాహరణ 90sలో శివాజీ పాత్ర, కోర్టు సినిమాలో శివాజీ పాత్ర, ఇక్కడ రాజు కనకాల అద్భుతంగా యాక్ట్ చేశాడు. అక్కడ మళ్ళీ కాంచి ఎవరైతే హీరోయిన్ కాంచి ఆయన తండ్రి ఉన్నాడో కాంచి పాత్ర కూడా అద్భుతంగా యాక్ట్ చేసాడు అతను కూడా. ఎందుకంటే సెకండ్ హాఫ్కి వచ్చరికి అసలు మరీ హిలేరియస్ నవ్వులే అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వారం పోస్ట్ మార్టంలో మొత్తం 2 సినిమాలు పెద్ద సినిమాలు అయితే చతికిలపడ్డాయి, కానీ చిన్న సినిమా వచ్చినటువంటి ఒక లిటిల్ హార్ట్స్ మాత్రం అందరి హార్ట్స్ని దోచుకుందనే చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.